త్రిదశ రైస్ అన్నింటికీ దగ్గరగా మీ మనసుకి మరింత దగ్గరగా త్రిదశ రైస్ వేర్ లైఫ్ షైన్స్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తుంది. ఏదైతే 2047 నాటికి $3 ట్రిలియన్ సంబంధించినటువంటి ఆర్థిక వృద్ధికి సంబంధించి కూడా నిర్వహిస్తుంది. దీంతో పాటు మనతో పాటు మాట్లాడడానికి ఉత్తమ్ మాట్లాడారు. సార్, ఇప్పటికే ఇన్విటేషన్ సంబంధించి కూడా జమ్మూ కాశ్మీర్తో పాటు ఇతర రాష్ట్రాలకు వెళ్ళి వచ్చారు. సార్, చూస్తా ఉన్నాం. ఏంటి సార్ గ్లోబల్ సమ్మిట్ లక్ష్యం ఏంటి, ఎలా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఇప్పుడు ఈ వారం రోజులు ఒకటేమో ముందు ఈ 2 ఏళ్లలో మా ప్రభుత్వం నెరవేర్చిన హామీలు అండ్ ఏ అంశాల్లో ప్రోగ్రెస్ చేశామో ఆ విషయాలు జనంలోకి తీసుకుపోవడం జరిగింది. అదేవిధంగా 8-9 తారీఖున తెలంగాణ రైజింగ్ అనే స్లోగన్తో ఒక గ్లోబల్ సమ్మిట్ హైదరాబాద్లో ఫ్యూచర్ సిటీలో నిర్వహించడం జరుగుతుంది. ఆ 2 రోజుల గ్లోబల్ సమ్మిట్లో 2047 2047కి అంటే మరో 2 దశాబ్దాలలో తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా ఈ 2 దశాబ్దాల్లో అద్భుత ప్రగతి సాధించి $3 ట్రిలియన్ ఎకానమీకి తీసుకుపోతామో ఒక రోడ్ మ్యాప్తో ముందుకు వస్తున్నాం. చాలామంది హైలీ క్వాలిఫైడ్ ప్రొఫెషనల్ ఏజెన్సీస్తో ఈ యొక్క రోడ్ మ్యాప్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. చాలామంది అంతర్జాతీయంగా ఫేమస్ సంస్థలు, జాతీయ స్థాయిలో కూడా చాలా క్వాలిఫైడ్ ఎక్స్పీరియన్స్డ్ సంస్థల ద్వారా ఈ రోడ్ మ్యాప్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు మన జీడిపి అప్రాక్సిమేట్లీ $200 మిలియన్ ఉంది. 2034 వరకు మన జీడిపి $1 ట్రిలియన్ పెరగాలని, 2047లో $3 ట్రిలియన్ల పెరిగే విధంగా ఈ రోడ్ మ్యాప్ తయారు చేసుకోవడం జరిగింది. రాష్ట్రంలో అన్ని విషయాల్లో మరి అన్ని రంగాల్లో ఏ విధంగా మనం డెవలప్మెంట్ చేసుకొని దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒక ప్రత్యేక గుర్తింపు, ప్రత్యేక స్థానం ఉండే విధంగా తెలంగాణ రాష్ట్రం ముందుకు పోవాలని చెప్పి మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి భట్టి గారి నాయకత్వంలో ఈ రోడ్ మ్యాప్ తయారు చేయడం జరిగింది. అంతర్జాతీయ సంస్థల్లో మాజీ బ్రిటన్ ప్రధానమంత్రి టోనీ బ్లేయర్ ఆధ్వర్యంలో ఉన్న టోనీ బ్లేయర్ ఫౌండేషన్, భారతదేశంలో నీతి ఆయోగ్, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ వంటి సంస్థలు అందరూ కలిసి ఈ రోడ్ మ్యాప్ తయారు చేయడం జరిగింది. ఇది ఈ 8-9 నాడున ఇది ఆవిష్కరించబడుతుంది. ప్రతి రంగంలో ఏ విధంగా మనం ముందుకు పోలేని విధంగా ఒక డీటెయిల్డ్ ప్లాన్ ఫర్ డెవలపింగ్ తెలంగాణ టు ద నెక్స్ట్ లెవెల్ అనే విధంగా ముందుకు పోతున్నాం. సార్, కేంద్ర సహకారంతో పాటు ప్రతిపక్ష పార్టీల సహకారానికి సంబంధించి కూడా అందరినీ ఆహ్వానిస్తున్నారు. అన్ని రాష్ట్రాలు, ఇతర దేశాలు కూడా వస్తూ ఉన్నాయి. వాళ్ళ కోఆపరేషన్ ఎలా ఉంది? మేము దేశంలో ఉన్న మరి అన్ని సంస్థలు, కేంద్ర ప్రభుత్వం నుంచి మరి పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు, రాష్ట్రంలో ఉన్న అన్ని సంస్థలు, ప్రతిపక్షాలు అందరి కోఆపరేషన్తో రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయే ప్రణాళిక ఇది. సార్, ప్రధానంగా రాష్ట్రంలో ఉన్నటువంటి సామాన్యునికి, రైతుకు, మహిళలకు, ఇతరులకు ఈ యొక్క దీని ద్వారా గ్లోబల్ సమ్మిట్ ద్వారా జరిగేటువంటి లక్ష్యం ఏంటి, దానివల్ల వాళ్ళకు వచ్చే లాభం ఏంటి? బేసికలీ అందరి క్వాలిటీ ఆఫ్ లైఫ్, జీవన ప్రమాణాలు పెరగాలనే విధంగానే ఇది బేసిక్ కాన్సెప్ట్. మీరు రైతులు కానీ, మహిళలు కానీ, యువత కానీ అందరి జీవితాల్లో వెలుగులు నిండే విధంగా తెలంగాణ రాష్ట్రం ముందుకు పోవాలనే ఉద్దేశంతో ఈ గ్లోబల్ సమ్మిట్లో ఇది రోడ్ మ్యాప్ ఫర్ 2047 ఈజ్ బీయింగ్ అన్వీల్డ్. ఫ్యూచర్ సిటీకి ఈ గ్లోబల్ సిటీ నిర్వహణ అనేది భవిష్యత్తులో ఎలా పనికొస్తుంది అనుకుంటున్నారు? సరే, ఫ్యూచర్ సిటీ ఒక కొత్త కాన్సెప్ట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు హైదరాబాద్ ఉంది, సికింద్రాబాద్ ఉంది, సైబర్ సిటీ ఉంది, సైబరాబాద్ ఉంది, ఒక కొత్త నగరంగా మరి ఫ్యూచర్లో ఏ విధంగా సిటీస్ ఉండాలనే ఒక ప్రణాళికతో, ప్లాన్తో, విజన్తో మరి అది కన్సెప్చువలైజ్ చేయడం జరిగింది. అక్కడ
ఈ యొక్క గ్లోబల్ సమ్మిట్ నిర్వహించడం జరుగుతుంది. లాస్ట్ క్వశ్చన్, చివరగా ప్రతిపక్ష పార్టీ కీలక నేత కేటీఆర్ మాట్లాడుతూ కూడా హిల్ట్ పాలసీని వెనక్కి తీసుకొస్తాం, మరోపక్క ఎవరైతే ఆక్షన్లో ఉన్నటువంటి భూముల్ని కూడా వెనక్కి లాగుతామంటా ఉన్నారు. ఆయన నేరుగా బెదిరిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దానికి మీరేమో గ్లోబల్ సమ్మిట్ అంటూ కూడా చాలా పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆశిస్తూ ఉన్నారు. మరి దీనికి అది విరుద్ధమే కదా, మరి మీరు ఏం చెప్తారు దానికి? హిల్ట్ పాలసీ ఒక మంచి పాలసీ అని నేను భావిస్తున్నాను. హైదరాబాద్ నగరం కాలుష్య రహితంగా చేయడానికి, పొల్యూషన్ ఫ్రీ చేయడానికి ఔటర్ రింగ్ రోడ్ బయటికి, ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న పరిశ్రమలని ఔటర్ రింగ్ రోడ్ బయటికి మరి ఎంకరేజ్ చేసి, ఇన్సెంటివైజ్ చేసి షిఫ్ట్ చేయడానికి ఈ ప్రతిపాదన. ఐ పర్సనలీ ఫీల్ దట్ హిల్ట్ పాలసీ ఈజ్ గుడ్. మరి కేటీఆర్ మాట్లాడుతుండా, ఇంకొన మాట్లాడుతుండా, దాని గురించి నేను కమెంట్ చేయదలుచుకోలేదు. నా వ్యక్తిగత అభిప్రాయం, ఒక తెలంగాణ పౌరుడిగా, ఒక హైదరాబాదీగా, ఒక క్యాబినెట్ మంత్రిగా హిల్ట్ పాలసీ ఈ రాష్ట్రానికి, హైదరాబాద్ నగరానికి మేలు చేసే విధంగా ఉందని చెప్పి నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఎస్, ఇది మనం చూస్తున్నాం. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా చాలా స్పష్టంగా ఏదైతే భవిష్యత్ తెలంగాణ నిర్మించే లక్ష్యంగానే గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్నాం. ఇక హిల్ట్ పాలసీ పైన కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఖచ్చితంగా కూడా రేపు హైదరాబాద్ భవిష్యత్తు కోసం హిల్ట్ పాలసీ తీసుకొచ్చాం, దాంట్లో ఎలాంటి ఇబ్బందులు లేవు, అలా మాట్లాడడం సరికాదని కూడా చెప్తా ఉన్నారు. మొత్తానికైతే గ్లోబల్ సమ్మిట్తో పాటు ఫ్యూచర్ సిటీకి సంబంధించి కూడా చాలా పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని మాత్రం మంత్రి అంటున్నారు. ఇప్పుడు శునత్తో వాసుదేవ్ రెడ్డి, బిగ్ టీవీ, హైదరాబాద్.